గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే ఈ కాళేశ్వరానికి సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో అప్పుడు సీఎం మాట్లాడుతూ, మీరు తప్పు చేసి మాపై ఎదురు దాడా, స్వయంగా ఇంజనీర్ లేఖ రాసినా పట్టించుకోలేదు, అందుకే 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. ఇది నిర్వాకం కాదు, విధ్వంసం. మీరు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడొద్దు. మరమ్మతు బాధ్యతలు మీకెందుకు అప్పగించాలో వివరించాలి. కేసీఆర్ పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కాళేశ్వరంలో మీరు తప్పు చేశారు, కానీ మీ నేతలు మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ తప్పును మా మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయంగా మీ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మళ్లించే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, కానీ 38,000 కోట్ల ప్రాజెక్టు అంచనా కాస్త 1,47,000 కోట్లయింది. ఇంత ఖర్చు చేసిన ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించారంటే అది లేదు. డిజైన్లు, నిర్మాణంలో నాణ్యత పాటించుంటే ఈ రోజు ఇలా చర్చించుకునే అవకాశం ఉండేది కాదు. తానే డిజైన్ చేశారని కేసీఆర్ నాడు స్వయంగా చెప్పారు. మరి ఆయన మేధోశక్తి ఏమైంది? ఆయన ఆలోచనలన్నీ ఇందులో ఎంత కొల్లగొట్టాలని ఉండటంతో దీన్ని ప్రారంభించిన ఏడాదికే మరమ్మతులు వచ్చాయి అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ధరణి అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీకి చెందిన సీనియర్ అధికారులకు స్థానం. 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై దృష్టి. ఇవాళ రేపో మార్గదర్శకాలు జారీ. అక్రమాల వెనుక కీలక వ్యక్తులున్నట్టు అనుమానాలు. ఇక అహ్మదాబాద్ 2008 వరుస పేలుళ్ల కేసు, 38 మంది దోషులకు మరణశిక్ష ఖరారు. మరో 11 మందికి జీవిత ఖైదు. గుజరాత్ హైకోర్టు తీర్పు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా. రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కొండా వర్సెస్ కడియం అంటూ పైన టాప్ లో పేరు పక్కనే చూడొచ్చు. నా శాఖ కార్యాలయంలో నాకు తెలియకుండానే సమీక్ష, ఇది నిబంధనల ఉల్లంఘనే. కడియంపై చర్యలు తీసుకోండి. గతంలోనూ నా ప్రతిష్ట దెబ్బతీసేందుకు కడియం కుట్రలు పన్నారు. సీఎం రేవంత్ కు మంత్రి సురేఖ లేఖ, అధిష్టానానికి ఫిర్యాదు. ఇక రీల్స్ గా కనుక చూస్తే రబ్బరు పార్టులకు దెబ్బే అంటూ ఈ E20 పెట్రోల్తో E10 వాహనాలకు చిక్కులు. పైపులు, గ్యాస్కెట్లు, సీల్స్, ఓరింగ్స్ పాడైపోతున్నాయి. వాటిని మార్చాల్సి ఉంది. ARAI నివేదిక. సమస్యలున్న ఒక్క కారునైనా చూపండి అంటున్నారు అటు గడ్కరీ. 41 రోజుల్లో 70 చోరీలు. అయోధ్య రామాలయంలో అడుగడుగున ఉల్లంఘనలే. సీసీటీవీ కెమెరాలున్నా కళ్లు తెరిచి చూడలేని నిర్లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు 113 కోట్ల ఖర్చు. రికార్డులను పరిశీలిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. 3కి రిమాండ్. నాపై ప్రతి ఆరోపణకు బదులిస్తా అంటున్నారు చంపత్ రాయ్. విరాళాలన్నీ భద్రంగానే ఉన్నాయి అంటున్నారు ట్రెజరర్ గోవింద్ దేవ్. ఇక దొంగ పోలీస్ అంటూ ట్రక్ డ్రైవర్ ను లిఫ్ట్ అడిగి అందులో ఉన్న 20,000 తీసుకుని జంప్. యూపీలో హమీర్పూర్లో జరిగింది ఈ ఘటన. నక్సల్ కార్యకలాపాలు తగ్గడంతో గంజాయి రవాణా పెరిగింది. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే పీడీ యాక్టు కింద కేసు. సోషల్ మీడియా పోస్టులపైన నిఘా పెడుతున్నాం. వర్గాల మధ్య విభేదాలు సృష్టించే కొందరిని గుర్తించాం, వారిపై చర్యలు తీసుకుంటాం. డీజీపీ సివి ఆనంద్. వారం కాదు 3 ఏళ్లు అప్పగిస్తా. 3 బ్యారేజ్ల పునరుద్ధరణ మీకే ఇస్తా. కేసీఆర్ సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుస్సేన్ సాగర్ FTLలో ఆకాశ హార్మాలు. గుడ్డిగా అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ. 2 సెల్లార్లు, స్టిల్ ప్లస్ 17 అంతస్తులుగా 2 టవర్లు. బ్లిస్ పేరిట ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ భారీ ప్రాజెక్టు. ఆ ఒక్కటే ఎందుకింత ప్రత్యేకమని అధికారుల ఆరా. కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్. ఈ నిర్మాణం ఒకరివే, అందుకే అక్రమ అనుమతులు అంటున్న ప్రభుత్వం. ఇండోనేషియాకు బ్రహ్మోస్ అస్త్ర. 2 దేశాల మధ్య రక్షణ సంబంధాల విస్తరణ. ఈవీఎంల తయారీలో సాయం. ఆ దేశ చెల్లింపుల వ్యవస్థతో మన యూపీఐ అనుసంధానం. తూర్పు జావాలో IIM బెంగళూరు క్యాంపస్ ఏర్పాటు. భారత్ ఇండోనేషియా మధ్య పలు కీలక ఒప్పందాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇవి నీళ్లు కావా, ఎత్తలేవా? గంగ సాక్షిగా దొంగ మాటలు అంటూ నీళ్లే లేవంటూ
మంగళవారం సాయంత్రం తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం ఆపసోపాలు పడుతున్న సమయానికి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద దృశ్యం ఇది అంటూ ఆ ఫోటోగ్రాఫ్ ని ముద్రించి ప్రాణహిత నుంచి 1.22 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది, ఇది నీళ్లు కావా, ఎత్తిపోయలేక కిందికెందుకు వదిలేస్తున్నారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇసుక కోసమేనా ఈ నాటకం? గోదావరి నీళ్లు తక్కువ ఉండి ప్రాణహిత వరదపైన ఆధారపడాల్సిన సందర్భాల్లో కన్నెపల్లి వద్ద నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం బరాజ్లోకి ఎత్తిపోయాలి. కానీ ప్రభుత్వం ససేమిరా అంటోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా కిందికి వదులుతోంది. అదే టైంలో అన్నారం బరాజ్ వద్ద ఇసుక తవ్వకాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ ఇసుక కోసమేనా ప్రభుత్వం బరాజ్ను నింపక నీళ్లను కిందికి వదిలిపెడుతోంది, లేక ఏపీకి ప్రయోజనం కోసమా అంటూ ప్రశ్నను సంధిస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక మన నదులు బైపాస్ అంటూ మన నీళ్లు ఖల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్, ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలినా తెలంగాణకు దక్కొదనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి, గత టర్మ్లో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక భూభారతిలో భూముల హారతి, 10,000 కోట్ల స్కామ్, యజమానులకు తెలియకుండా 22,000 ఫైళ్ల భూ బదలాయింపు, రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదంతా, రేవంత్ పొంగులేటి మాఫియా పనే, ఆ ఇద్దరి కాల్ డేటాను పరిశీలించాలి, స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలి అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే బీడువారిన ఆశలు అంటూ పైన టాప్ లో చూడొచ్చు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కుంటలు, చెరువులే కాదు నదులు, సరస్సులు కూడా ఎడారులను తలపిస్తున్నాయి. చినుకు కోసం ఆకాశం వైపు అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లె శివారులో పెన్నా నది ఒట్టిపోయింది. పెన్నమ్మ గర్భం తడారి నెర్రలిచ్చి దుర్భిక్షానికి దర్పణంగా కనిపిస్తోంది. ఎగువన చిత్రావతి, పాపాగ్ని, కుందు నదుల్లోనూ నీటి జాడ లేకపోవడంతో పెన్నా పరివాహక ప్రాంతం రైతులను నిరాశ మబ్బులు కమ్మేశాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఆసుపత్రి వ్యర్థాలు గాలి కొదిలేస్తున్నారు అంటూ ప్రజారోగ్య పరిరక్షణ కేంద్రాలైన ఆసుపత్రులే అనారోగ్య హేతువులుగా మారుతున్నాయా? రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో జీవ వ్యర్థాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల వ్యర్థ జలశుద్ధి కేంద్రాలు పనితీరైతే సవ్యంగా లేదు, మురుగుశుద్ధి కేంద్రాల ఊసే లేకపోవడం ఇందుకు కారణమని చెప్పొచ్చు అంటూ ఈ వార్తనిచ్చారు. ఈటీపీలపై కానరాని పర్యవేక్షణ, 236 సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో 2 చోట్లే ఎస్టీపీలున్నాయి అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు, 38 మంది దోషులకు మరణశిక్ష ఖరారు, మరో 11 మందికి జీవిత ఖైదు, గుజరాత్ హైకోర్టు తీర్పు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి చూసినట్టయితే ప్రధాన వార్తగా పారిశ్రామికవేత్తలుగా రైతులు, పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ సద్వినియోగం చేసుకోవాలి, ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలి, గ్రామీణ ఎకానమీ బలోపేతమయ్యే ప్రణాళిక, ఆ దిశగా ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయాలి, పర్యాటక రంగంలో అపార అవకాశాలు, 100 ఎక్స్పీరియన్స్ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం, రైల్వే టెర్మినల్స్తో ఎంఎస్ఎంఈల సంధానం, 19వ ఎస్ఐపిబి సమావేశంలో సీఎం. ఇక భోగాపురం రెడీ అంటూ ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో సంపూర్ణం, లక్ష్యానికి ముందే 100% పనులు పూర్తి, ఖనిజ భాండాగారంగా ఒంటిల్లు అంటూ అన్నమయ్య జిల్లాలోని ఒంటిల్లు బ్లాక్లో అరుదైన ఖనిజాలు, 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్వేషణకు అనుమతిచ్చిన కేంద్రం, కోల్ ఇండియాకు దక్కిన టెండర్, ఎక్స్ప్లోరేషన్ లైసెన్సులు మంజూరు, ఏడాదిలోపు రాష్ట్ర సర్కారుతో ఒప్పందం, G3, G4 స్థాయిలో సర్వేలు. నెక్స్ట్ సాక్షి. అప్రూవర్ తంత్రం, సిట్ కుతంత్రం అంటూ వార్తనిచ్చారు. బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ కు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏమాత్రం వ్యతిరేకించని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ పన్నాగం మరోసారి బట్టబయలైంది. ఇక అర్జెంటీనా అదుర్స్ అంటూ ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో 3-2తో ఈజిప్టుపై విజయం సాధించింది.
ఆ 8 గంటలే కొంప ముంచాయి. చంద్రబాబు సర్కార్ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం అంటూ వెంటనే రెస్క్యూ చేసుంటే 6 దొరికేవాళ్లు. బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నాది అదే మాట. బోటు గల్లంతైనట్టు 4వ తేదీ రాత్రి 11:30 సమాచారం. 5వ తేదీ ఉదయం 8 తర్వాత రెస్క్యూ ప్రారంభం. ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి. రెవెన్యూ విభాగానికి రాత్రి 8:30 ప్రమాద సమాచారం. అయినా పట్టించుకోకుండా మిన్నకుండిపోయిన ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందని మత్స్యకారుల ఆగ్రహం. గాలింపు ముగిసిందని ప్రకటించిన అధికారులు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.